నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చిన్న వాదోపవాదాల నడుమ ప్రశాంతంగా జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం. 37 అంశాలలో ఒక అంశం మినహా 36 అంశాలు ఆమోదం. డెంగ్యూ మాస ఉత్సవం ముగింపు సందర్భంగా నర్సింగ్ విద్యార్థులచే అవగాహన ర్యాలీ. మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం బుధవారం జరిగింది. మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరం నందు జరిగిన సమావేశానికి మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక అధ్యక్షత వహించారు. సమావేశం ప్రారంభం అవ్వగానే 6వ వార్డు కౌన్సిలర్ మాట్లాడుతూ పట్టణ పరిధిలో ఎన్ని అంతస్తులకు అనుమతులు ఉంది, ఎంత పరిధి వరకు నిర్మాణాలు చేపట్టాలి వంటి విషయాలపై వివరణ అడగగా తెనాలి మున్సిపల్ పరిధిలో 4 స్లాబ్ల వరకు అనుమతులు ఉన్నాయని, ఆపై సిఆర్డీఏ అనుమతులు తీసుకోవాలని అధికారులు బదులిచ్చారు. అలా అయితే తన వార్డులో అనుమతులు లేవని బిల్డింగ్ ను పగలగొట్టారని, కానీ బిల్డింగ్ నిర్మాణం పూర్తయిందని, ఇది ఏ విధంగా సాధ్యపడుతుందో చెప్పాలని అధికారులను ప్రశ్నించారు. అపార్ట్మెంట్ కట్టిందానికి మామూలుగా G+2 అని చెప్పని అన్నారు. దానికి పర్మిషన్ ఉందన్నారు. తర్వాత 4-5 వాళ్ళు వేసారు. 5వ ఫ్లోర్లో మరి పగలగొట్టారు. దాన్ని మళ్ళీ పట్టుకోవడానికి ఎలా పర్మిషన్ ఇచ్చారో మాకు అధికారి చెప్పాలి. ఆయన డిమాలిష్ చేసింది వాస్తవేను. అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ అని డిమాలిష్ చేశాము, హోల్స్ చేశాము స్లాబ్కి. తర్వాత వాళ్ళు దాన్ని కొన్నాళ్ళు దాదాపు 2-3 నెలలు, దాదాపు 6 నెలల వరకు కూడా దాన్ని ఎలాంటి నిర్మాణం చేయలేదు. తర్వాత మళ్ళీ వాళ్ళు ఏదో టైంలో, నైట్ టైంలో ఏదో టైంలో దాన్ని కవర్ చేసుకున్నారు. ఆ హోల్స్ని పూర్తి చేశారు. ఆ హోల్స్ని పూర్తి చేసినందువల్ల దానికి మనం పిఓ నోటీసు, ప్రొవిజనల్ ఆర్డర్ నోటీసు, కన్ఫర్మేషన్ ఆర్డర్ నోటీసు, అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ ఏదైతే చేశారో దానికి నోటీసులు 2 నోటీసులు ఇచ్చి ఛార్జ్ షీట్ గా ఫైల్ చేశాము. ఎక్కడ పగలగొట్టింది మన తెనాలి మా వార్డులో 6వ వార్డులో ఇప్పుడు మా సచివాలయం ఎదురుగా కట్టిన అపార్ట్మెంట్ లో దాని ఒక్కదాన్నే ఎందుకు పగలగొట్టారు? అలా ఇన్స్పెక్షన్కి వచ్చినందువల్ల మనకు అక్కడ నుంచి డైరెక్షన్ రావడం వల్ల దాన్ని పడగొట్టడం పగలగొట్టడానికి ముందు, తర్వాత ఆయన మళ్ళీ స్లాబ్ వేసుకోవడానికి ముందు ఈ మధ్య కాలంలో ఏం జరిగింది మీకు జరగకపోతే ఏంటండి? దానికి పగలగొట్టినప్పుడు దాని తర్వాత దాని స్లాబ్ మళ్ళీ వేసే లోపు ఆయన పనులన్నీ పూర్తి చేసుకోవడానికి ఈ లోపు ₹1 కోటి ట్రాన్సాక్షన్ చేతులు మారాయి. మీ దృష్టికి రాకపోవడం ఏంటండి? అతను బాధితుడు చెప్పాడు. అతను మీ పర్మిషన్ ఇవ్వకుండా మీరు పగలగొట్టిన దాన్ని వాళ్ళు మళ్ళీ కట్టుకోవడానికి లేదు. లేనప్పుడు మరి వీళ్ళు మళ్ళీ అతను దాన్ని పూర్తి చేసుకోవడానికి హక్కు ఎవరు ఇవ్వాలి? మీరే కదా. పర్మిషన్ ఇవ్వకుండా దాన్ని మళ్ళీ ఎట్లా పూర్తి చేశాడు? దానికి చెప్పారండి కట్టడానికి వీలు లేదు అన్నప్పుడు ఇదైతే జరిగిందే చెప్తున్నారు. పూర్వపురాణ అన్ని పరిశీలించి ఫైల్ మీ ముందు పెడతాం. మీరు దాన్ని చూసి డెసిషన్ ఇస్తారు. మళ్ళీ స్లాబ్ వేసుకోవడానికి అతనికి అనుమతి మన దగ్గర నుంచి వెళ్ళాలి కదా. మరి దీని దగ్గర నుంచి వెళ్ళిందంటే దీని మధ్యలో అతనికి ₹1 చేతులు మారి అని చెప్పి అతను చెబుతున్నాడు. సాక్ష్యం ఉందా అంటే మరి ఇంట్లో పర్మిషన్ ఎలా ఇచ్చారు? సాక్ష్యం లేదు. డబ్బు ఇచ్చిన సాక్ష్యాలు పగలగొట్టిన తర్వాత మళ్ళా కట్టుకోవాలంటే మీ పర్మిషన్ రావాలి కదా. మీరేమి ఇచ్చారా పర్మిషన్ అడుగుతున్నారు. అది చెప్పని అడుగుతున్నారు. ఎవరు ఎలా కడుతున్నారో అడుగుతున్నారు. అడుగుతుంది చేతులు మారాయని చెప్పుకున్నారు కాబట్టి మళ్ళా మీరు బిల్లు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారని అడుగుతున్నారు. చెప్పేశారు కానీ దానికి మనం పర్మిషన్ ఎలా ఇస్తాము? అన్ని చోట్ల 5 రోజులు కడుతున్నారు కదా. నా వార్డులోనే దాన్ని పగలగొట్టడానికి వాళ్ళకి ఎలాంటి హక్కు ఉంది? ఎందుకు పగలగొట్టారు? ఫైల్ తీసుకొని చూసి సభాధ్యక్షుడు ముందు పెడతా చెప్పారు. అదేవిధంగా
4వ అంశం చర్చలోకి రాగా పంచాయతీ పరిధిలో ఉన్న వాటికి మున్సిపల్ నిధులు ఇవ్వవచ్చా లేదా ఇచ్చే హక్కు మున్సిపాలిటీకి ఉందా, దానికి సంబంధించి రికార్డు ఏమైనా ఉంటే చూపించాలని టీడీపీ కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి పట్టుపట్టారు. పంచాయతీ పరిధిలో ఉన్న వాటికి మన నిధులు ఇవ్వచ్చా అని అడుగుతున్నాడు. దానికి సమాధానం చెప్పాలండి. పంచాయతీకి వాడటం అనేది కుదరదు మన మున్సిపాలిటీ అని చెప్పన్నారు. అలాంటి పంచాయతీకి విగ్రహాల కోసమని ఫుట్పాత్లు కట్టి అలాగే మేడం దానికి ఇవ్వమని చెప్పినప్పుడు చేయనప్పుడు దీనికి ఎలా ఇచ్చారు? చెప్పండి, సమాధానం చెప్పాలి కదా. దానికి సమాధానం దానికి ఎలా ఇచ్చారు ఇవ్వడానికి మనకి నప్పుందా? దానికి ఆల్రెడీగా R&B డెలిగేషన్ వాళ్ళందరూ పర్మిషన్ ఇచ్చున్నారు. మనోళ్ళు ఆల్రెడీ టెండర్ తీసుకున్నారు. మేము వచ్చి పని చేయించాం. కౌన్సిల్లో ఆల్రెడీగా ప్రతి వర్క్ 2 times ఫస్ట్ సారి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చింది, రెండోసారి టెండర్ యాక్సెప్టేషన్కి వచ్చింది, 2 సార్లు అమలు వచ్చారు. ఇచ్చినట్టు మాత్రం మాకు రికార్డులో ఆన్ రికార్డులో పంపించిందా? వాళ్ళు ఇచ్చారు పర్మిషన్, 2 సార్లు ఇచ్చారు, మీకు సబ్మిట్ చేస్తారు. ఆక్రమణలకు సంబంధించి వైసీపీ కౌన్సిలర్లు మాట్లాడుతూ పట్టణంలో ఆక్రమణల తొలగింపు నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయా లేదా అని కమిషనర్ని వివరణ కోరగా ఆక్రమణల తొలగింపు విషయంలో ఎటువంటి రాజీ పడే అవకాశం లేదని, తన దృష్టికి వచ్చిన వాటిపై అవసరానికి అనుగుణంగా తొలగిస్తామని బదులిచ్చారు. అది మున్సిపాలిటీ స్థలమా లేకపోతే R&B స్థలమా? అది నాకు మా వార్డులో జనాలు కానీ ఎవరైనా కానీ అడుగుతున్నారు. ఇంకోటి ఇరిగేషన్ దానిదా మన పట్టణంలో ఎంక్రోచ్మెంట్స్ అనేటువంటి అంశం ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. మన పట్టణంలో కూడా ఉన్నాయి. దాంట్లో వచ్చే వల్ల ఆ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టడం అయింది. పర్టికులర్గా గౌరవ వార్డు గారు ప్రస్తావించినటువంటి అంశానికి వస్తే విధంగా ఒక వ్యక్తి అంచె నరేంద్ర అనేటువంటి వ్యక్తి ఒక ఇరిగేషన్ షాప్ ఉన్నటువంటి ఒక ల్యాండ్ను మున్సిపల్ ల్యాండ్ 22.65 స్క్వేర్ యార్డ్స్, అలాగే PWD ల్యాండ్ను 66.5 అనుకుంటున్నాం. ఇంత ల్యాండ్ 2 కలిపితేగా 88 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ను పక్కా మున్సిపాలిటీ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్, దాన్ని ఆక్యుపై చేసి గత 7 ఏళ్ళ కిందట ఒక షాప్ కట్టుకున్నాడు. ఆ షాపును గతంలోనే వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ తొలగిస్తే మళ్ళీ కట్టుకున్నాడు. అది జూన్ మాసంలో మన దృష్టికి రావడంతో దానిపైన ఒక్కసారి ఏంటంటే అక్కడికి వెళ్ళాము, చూసాము. అందులో షాపులో బోర్డంతా వ్యాపారం సంబంధించి అవన్నీ ఉంటేగా టైం ఇచ్చాము. అది పక్కా మున్సిపాలిటీ ల్యాండ్, అది గవర్నమెంట్ ల్యాండ్, అది ఎంక్రోచ్మెంట్. దిస్ ఈస్ వెరీ వెరీ క్లియర్. పట్టణ పరిధిలో గల మంచినీటి కుళాయి కనెక్షన్లపై సభ రసవత్తరంగా సాగింది. 2019కి ముందు ఎన్ని, 2019 తర్వాత ఎన్ని మంచినీటి కుళాయి కనెక్షన్లు ఉన్నాయి, వాటి యొక్క బిల్లులు అందరికీ ఒక రకంగా రాకుండా పలు రకాలుగా ఎందుకు వస్తున్నాయి, పురపాలక సంఘ నిబంధనల మేరకు నీటి సరఫరాకి కుళాయి కనెక్షన్లు ఇచ్చారు, అలా నిబంధనల ప్రకారం ఇస్తే ఖాళీ స్థలాలకు బిల్లులు కట్టాలంటూ ఎందుకు ఆదేశాలు ఇస్తున్నారో చెప్పాలని వైసీపీ కౌన్సిలర్లు వివరణ అడగగా 2019 తర్వాత ఎన్ని కనెక్షన్లు ఇచ్చారో, 2019 నుండి 2024 వరకు ఎందుకు దీనిపై ప్రశ్నించలేదు అంటూ టీడీపీ కౌన్సిలర్లు ఎదురు ప్రశ్నలు సంధించడంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీనిపై కమిషనర్ శేషన్న వివరణ ఇచ్చారు. 2019కి ముందు, 2019 తర్వాత 2019 తర్వాత 500 ఇచ్చాం. 19 తర్వాత కలిపి 11,000. 19కి ముందు అయితే మాత్రం 500 మరి 13,000 కనెక్షన్ సంబంధించి మరి అందరికీ ఒకే బిల్లు అటు ఇటుగా ఒక 5-6 నెలలు, లేకపోతే సంవత్సరం 2 సంవత్సరాలు తేడాతో రావాల్సిన బిల్లులు
మరి 9,000, 4,000, 6,000, 7,000 రకరకాలు ఉంది. మరి నెలకి 100 రూపాయల డబ్బులు మనం లెక్కేసుకుంటే మీరు చెప్పిన దాని ప్రకారం వేసుకుంటే కనీసం 8 సంవత్సరాలకి అయితే 9,000 అట్లా వెళ్తుంది. మరి 10,000 ఉంది, 11,000 ఉంది. మరి ఇంత వేరియేషన్ ఎందుకు వచ్చింది? 2019 తర్వాత 500 కనెక్షన్లు ఇస్తే మరి అంత రాకూడదుగా. తీసుకుని ఉన్నారు కొన్ని అయినా కూడా దాని ప్రకారం ఎప్పుడైతే కనెక్షన్ ఉందో వెరిఫై చేసి దాని ప్రకారం వచ్చింది. ఏదైనా కొన్ని లేనివి కూడా వస్తాయి తీసేస్తారు. 2014 వేసుకుంటే వాళ్ళు వచ్చేటప్పటికి 10 సంవత్సరాలు మినిమం ఒక ఇంటికి వచ్చి 100 రూపాయలు లెక్కేసుకుంటే మినిమం 120 నెలలు అవుతుంది. 10 సంవత్సరాలు అంటే 750 కనెక్షన్స్ ఇవ్వాల్సిన కనెక్షన్లు వచ్చి మరి 13,000 కనెక్షన్లు ఇచ్చామంటే ఎందుకన్నా ఇవ్వలేకపోయాం. 2019 ముందు 2015లో పార్టీ మాది ఇచ్చిన 13,000 తీసుకొచ్చి పేపర్ తీసుకొచ్చి ఇలా జరుగుతున్నాయి. వాటర్ ట్యాపులు దీనివల్ల ప్రాబ్లం ఉంది, బిల్స్ ఇలా వస్తున్నాయి ఏంటని అడుగుతుంటే మీరు ఏమైనా సమాధానం చెప్పారా? ఇప్పుడు నేను చెప్పలేదు. ఇప్పుడు అమ్మాయి వెళ్ళిపోతున్నా ఆయన జరుగుతుంది. ఇప్పుడు అడుగుతారండి కావాలన్నారా? మనం ఇచ్చాము, దాన్ని డమ్మీ చేస్తామని ఎప్పుడన్నా మనం వరకు ఇప్పుడు మీకు మంత్రి గారు అడుగుతున్నారు. ఎవరైనా ఈ కనెక్షన్ స్పాట్ వస్తుందా లీకేజ్ అవుతుందా అడుగుతున్నారా? అడిగారా? అమృతలో భాగంగా దేశవ్యాప్తంగా ఈ స్కీమ్ స్టార్ట్ అయింది. మన పట్ల కూడా స్టార్ట్ అయింది. అమృత యొక్క లక్ష్యం ఏంటంటే ప్రతి ఇంటికి కుళాయి ఉండాలి. హౌస్ ట్యాక్స్ ఉన్నటువంటి ప్రతి ఇంటికి కుళాయి ఉండాలి. వాళ్ళు గర్వంగా గౌరవంగా వీధుల్లోకి వెళ్ళి నీళ్ళు పట్టుకోకుండా గౌరవంగా వాళ్ళ ఇంట్లోనే నీళ్ళు పట్టుకునేటువంటి సిస్టమ్ అది. అందువల్ల ప్రభుత్వం నుంచి గైడెన్స్ వచ్చి ఆ గైడెన్స్ ప్రకారంగా ఆల్మోస్ట్ అందరికీ మేము
ట్యాబ్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేశాం. గైడ్లైన్స్ గైడ్లైన్స్ ఉన్న వాస్తవే. గైడ్లైన్స్ ప్రకారం మీరు వెళ్ళారు. మేము గైడ్లైన్స్ ప్రకారమే వెళ్ళాము. అప్లికేషన్ అన్నీ మీ దగ్గర ఉన్నాయా? గైడ్లైన్స్ ప్రకారమే నేను ఖచ్చితంగా మీరు గైడ్లైన్స్ ప్రకారం లేదా నేను చెప్తున్నా. మీరు వెళ్ళారని చెప్పి మీరు మాట్లాడితే నేను దాని మీద ఖచ్చితంగా అసలు చేపిస్తాను. నేను ఓకే, దాని గురించి కాదు కానీ మా దగ్గర గైడ్లైన్స్ స్పష్టంగా ఉన్నాయి. హౌస్ ట్యాక్స్ ఉన్నటువంటి ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి కూడా ట్యాబ్ ఇచ్చాము. కొంతమంది ఐదు కూడా వెళ్ళిపోచ్చారు, కానీ వాళ్ళకి మేము ట్యాబ్ ఇచ్చాము. అందులో గైడ్లైన్స్ లో స్పష్టంగా ఉంది. గత కొన్ని ఏళ్ళ గల మన మున్సిపాలిటీలో ఈ యొక్క వాటర్ ఛార్జెస్ అరియర్స్ పేరుకుపోయినాయి. ఇది వాస్తవము. ఈరోజు వాటర్ ఛార్జెస్ కరెంటు డిమాండ్ 1,50,00,000 అయితే ఇదిగా మనకు ప్రతి ఏడాది రాబడిందంటే చాలా తక్కువ ఉంది. ఈరోజు సుమారుగా 8,90,00,000 అరియర్స్ రూపంలో ఉన్నాయి. కొన్ని వార్డుల్లో వాటర్ ఛార్జెస్ కోసం పోతుంటే ఇంకా అక్కడ మాకు రెసిస్టెన్స్ వస్తుందండి. దానికి వేరే ఫ్యాక్టర్స్ చెప్తున్నారు. సో ఓవరాల్గా చెప్పు చేయటంగా ఆ రోజు కానీ ఈ రోజు కానీ మేము ఏదైనా కానీ గైడ్లైన్స్నే ఫాలో అవుతాం. అనంతరం అజెండాను మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక ఆమోదించి 0 అవర్ నిర్వహించారు. కౌన్సిలర్లు పలు సమస్యలపై సభలో చర్చించారు. అవతల ఇంకా దాదాపు 1/2 కిలోమీటర్ వరకు మరీ విపరీతంగా ఆదరిదని కొబ్బరి బండాలు బాగా చెత్తా చెదారం అంతా లారీలు పోసేసారు అధ్యక్ష. ఇప్పుడు ఆల్రెడీ చాలా వరకు కంపౌండ్ గేట్ దాకా చాలా వరకు క్లియర్గానే ఉంది. చాలా వరకు అవతలే ఇప్పుడు ఎక్కువగా ఇబ్బందిగా ఉంది. దాన్ని కంటిన్యూ చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది. పర్మిషన్ ఇస్తే అది కూడా చేస్తాం. అదే మన మున్సిపాలిటీ సరిగ్గా బయటకు రాలా. ఊళ్ళో చెత్తా చెదారం మొత్తం పోయటం జరిగింది. అటు పూలే కాలనీ వచ్చేసి ఒక 60-70 ఇళ్ళు ఉన్నాయి. డొంకలో ఇల్లు ఉన్నాయి. ఒక పక్క చదువు చేశారు. అటు చదువు చేసిన పక్క ఏమవుతుందంటే రోడ్డు కన్నా 2 అడుగులు ఎత్తుగా ఉంది. ఓ పక్క అయితే గుట్లుగా ఉండి చెట్లు నరికి చెట్లు మొత్తం తీసుకెళ్ళి పెడతారు. ఈ రోజు మనకి కౌన్సిల్ మీటింగ్ ఉంది. లేకపోతే మేము కూడా కౌన్సిల్ మీటింగ్ రామంటారని అడగటం జరిగింది. నీళ్లు నేను ఉంచుకోబాకండి, దోమలు వస్తున్నాయి, డయేరియా వస్తుందని చెప్తున్నారు. ఇక్కడ మా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు అధ్యక్ష. మేము ఏం సమాధానం చెప్పాలి? కమిషనర్ గారిని కూడా నేను అడుగుతున్నాను, చెప్పండి సార్. ఈ సందర్భంగా తాడిపోయిన రాధిక మాట్లాడుతూ అజెండాలోని 37 అంశాలలో 19 అంశం మినహా మిగిలిన 36 అంశాలను ఆమోదించినట్లు తెలిపారు. సాధారణ సమావేశం 37 అంశాల్లో ఒక అంశం వాయిదా పడింది. 36 అంశాలు ఆమోదించడం జరిగింది. వార్డుల్లో డ్రైనేజ్ సమస్య, రోడ్డు సమస్య ఎక్కువ ఉంది కాబట్టి కొన్ని వార్డుల్లో వర్క్ అనేది మనం పెట్టడం జరిగింది. ఎస్టిమేషన్ చేసి ఈరోజు అన్ని అంశాలు ఆమోదిస్తాం. అలానే ఈ బురిపాలెం రోడ్డు, బోస్ రోడ్డు అనేది మన మంత్రి గారు కూడా మన పర్యటనలో చూశారు. అలానే మేము కూడా దాన్ని పరిశీలించి ఎంక్రోచ్మెంట్ తొలగించినాక ఈ ట్రాఫిక్ సమస్య ఉంది కాబట్టి అక్కడ యాక్సిడెంట్లు ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి రోడ్డు ఎలాంటి చేయడానికి ఈ డ్రైనేజీ అనేది అక్కడ కొంచెం ప్లేస్ ఉంది కాబట్టి దాన్ని రోడ్డు వేస్తే ట్రాఫిక్ సమస్య అనేది కొంచెం తగ్గిది కాబట్టి అది వేపియాలని గతంలో కూడా నేను ఈ విషయాన్ని మన మాజీ ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అలానే ఈ వచ్చిన మా కొత్త మినిస్టర్ గారు కూడా సహకరిస్తున్నారు మాకు. అలానే రాబోయే రోజుల్లో జనాలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రజలకి అభివృద్ధి వైపు కృషి చేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పట్టణ 2వ వార్డు కౌన్సిలర్ అన్నాబత్తని పద్మజ కౌన్సిల్ సభ్యత్వం రద్దయింది. వ్యక్తిగత కారణాలతో వరుసగా 3 కౌన్సిల్ సమావేశాలకు హాజరు కాకపోవడంతో ఆమె కౌన్సిల్ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు చైర్పర్సన్ తాడిపోయిన రాధిక బుధవారం జరిగిన కౌన్సిల్ సమావేశం నందు ప్రకటించారు. వాయిదా వేసిన అంశం మన అన్నాబత్తి పద్మజ గారు వాళ్ళ డాక్టర్ డెలివరీ అవటానా అమెరికా వెళ్ళటానా ఆ అంశాన్ని అంటే కౌన్సిల్కి రాలేదు కాబట్టి 3 నెలలు ఆ అంశం మీద వాయిదా వేస్తాం. దాన్ని ఏంటో తర్వాత పరిశీలించి దాన్ని సమస్య ఏంటో. ఇప్పుడు చిన్న విరామం.